జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అల్కోల్ బైపాస్ రోడ్ నరకాన్ని తలపిస్తోందని టీజీఎన్లో వచ్చిన ప్రచారానికి కాంగ్రెస్ నాయకులు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్కోల్ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయించారు. ఓ దాతక విషయాన్ని వివరించి వారి సహకారంతో చెడిపోయిన రోడ్డుకు ఉపశమనం కల్పించారు. జేసీబీ సహాయంతో గుంతలమయంగా ఉన్న రోడ్డును బాగు చేశారు. కంకర, మొరం, మట్టి, డస్ట్తో రోడ్డుకు రిపేర్ చేయించారు. వాహన చౌకలో టీజీఎన్కు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ రోడ్డుకు కలవట్టుకు మంజూరైన నిధులతో పర్మనెంట్ పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిధులు మంజూరైన కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించిన కారణంగా పనులకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి పనులు ప్రారంభమయ్యేలా చూడాలి. అలాగే పనులు నిలిచిపోవడానికి కారణాలు తెలుసుకుని కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నరసింహారెడ్డి, జహీరాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. అయితే ఈ అల్కోల్ బైపాస్ రోడ్ నుంచి అలానా ఫ్యాక్టరీ ఇక్కడ బీదర్ బైపాస్ పోయే రోడ్ ఇది మొత్తం చండాలంగా తయారైంది. ఇది ఇక్కడ బ్రిడ్జ్ గురించి అని ఇక్కడ ఒక 600 మీటర్ల రోడ్ను పెండింగ్ పెట్టారు. ఇది టెండర్ అయిపోయి 3-4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు ఇక్కడ కాంట్రాక్టర్. జస్ట్ మొన్న 4 నెలల కింద పని స్టార్ట్ చేసిండు. సగం చేసి వదిలేసిండు ఇక్కడ బ్రిడ్జ్ వెనక. దాని గురించి మొత్తం డైవర్షన్ పెట్టారు. గుంతలమయం. అసలు లారీలు, బైకులు రోజుకు ఒక 15-20 యాక్సిడెంట్లు ఇక్కడ కింద పడి ఎంతోమంది ముఖాలు వలగొట్టుకుంటున్నారు. సీరియస్ దెబ్బలు తగిన పరిస్థితి ఇక్కడ. మళ్ళీ దీని గురించి ఇక్కడ అధికారులకు నిలదీస్తే R&B ఏఈ కానీ డిప్టీ కానీ ఎవరు రెస్పాన్స్ లేదు. మళ్ళీ వాళ్ళు నెల జీతం తీసుకుంటున్నారా లేదా వాళ్ళకి అర్థమైతే లేదు. మరి కాంట్రాక్టర్కి మాట్లాడినట్లయితే ఇప్పటి వరకు 5 కోట్ల డ్యూ ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా పనులు చేసినాం, ఆ డబ్బులు ఇచ్చినంత వరకు కూడా మేము ఈ పని చేయమని చేశారు. అట్లాంటి వాడు ఎందుకు మొదలు పెట్టినామని మేము ప్రశ్నించడం జరిగింది. అయితే ఇది కాందడే డబ్బులు ఇస్తామని చెప్పారు, ప్రారంభించినాం. అందుకే ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి మొత్తం. మా బిల్స్ ఇస్తే కానీ ఈ పని చేయలేని పరిస్థితి అని అన్నారు. మళ్ళీ ఇక్కడ చూడలేకపోయినాం, చాలా ఘోరంగా తయారైంది. మరి ఎవరు కూడా పట్టించుకుంటలేరని కొంతమంది దాదాలను సందర్శించి వాళ్ళతోని మొరము, మెటీరియల్, కంకరు, చిప్స్ తెప్పించి ఈ రోడ్డు బాగు చేయించడం జరుగుతున్నది. జేసీబీ పెట్టి మరి ఇది మంచిగా అయింది. ఇప్పుడు కొద్దిగా అధికారులు దీన్ని చర్య తీసుకొని ఇవి ఎంత తొందర ఈ బ్రిడ్జు రోడ్డు పనులు ముగించాలని కోరుతున్నాను. లేకపోతే దయచేసి ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ బిల్లుల సంగతి ఏమదో కొద్దిగా చూడాలని చెప్తున్నాం సార్. దయచేసి దీని మీద కొద్దిగా దృష్టి పెట్టాలని వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.